శ్రీ విశ్వవిజ్ఞాన విద్య నేను ఎప్పుడు కూడా ఈ యొక్క సన్మానాలు కానీ సత్కారాలు కానీ ఆశించి నేను ఎప్పుడు కూడా స్వామి సేవ చేయలేదు. ఎందుకంటే నేను మనస వాచ కర్మణ మనస్ఫూర్తిగా స్వామి లక్ష్యంలో ఉంటూ స్వామికి సేవ చేసుకుంటున్నాను. ఆయన సేవ చేసుకుంటే నా యొక్క నీతి బంధులే కానివ్వండి, సంసారం తాపత్రయాలు కానివ్వండి, భౌతికమైనటువంటి తాపత్రయాలకు దూరంగా ఉంటాను అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క పీఠంలో నేను నాకు సాధ్యమైనంత వరకు నా సర్వశక్తిగా కొద్ది నేను ఈ కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందించాను. కానీ ఈ రోజున మన జనార్దన్ గారు మమ్మల్ని ఎంత ఘనంగా సత్కారం చేస్తారని అనుకోలేదు. కానీ ఈ యొక్క సత్కారం నా ఒక్కడికే కాదు, మన ఏలూరు సభ్యులు పీఠానికి సంబంధించిన సభ్యులందరికీ ఈ యొక్క సత్కారాన్ని మనందరి తరఫున నేను సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. మనందరికీ, మన సభ్యులందరికీ ఇది ఘన సత్కారం అని నేను భావిస్తున్నాను. దయచేసి సభ్యులందరూ కూడా మరొకలాగా భావించుకోవద్దు. ఆయనకే సత్కారం చేశారు, ఎందుకు చేశారు, నేనున్నాను నాకు ఎందుకు చేయలేదు అనే భావన అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే మన సభ్యుల్లో, మన పీఠంలో ఎప్పుడూ కూడా ప్రతి సభ్యులు కూడా సమైక్యంగా ఆలోచించాలి, సమభావంతో ఆలోచించాలి. మన సభ్యులందరూ కూడా వ్యతిరేకత ఉండకూడదు, ఐక్యత సమైక్యత కావాలి. గురువు గారు కూడా అదే పదే పెట్టాలని చెప్తుంటారు. ఏకత్వం, మనందరం సమైక్య అసుదైక కుటుంబం. ఇప్పుడే మన గురువు గారు ఉపన్యాసంలో కూడా చెప్పారు, అసుదైక కుటుంబం మనది. అంచేత దయచేసి సభ్యులందరూ కూడా మళ్ళీ నేను మనం చేసుకుంటున్నాను. ఇది మా యొక్క సొంత సన్మానంగా భావించవద్దు, అన్యదా మనందరికీ ఈ సన్మానం అని నేను మరీ ప్రార్థించి చెప్తున్నాను. ఓం శ్రీ సత్యనారాయణ. మరి ఈ యొక్క సన్మానానికి వారికి ఇష్టం లేకపోయినా వారికి వచ్చేలాగా కూడా తెలియదు. వారికి సన్మానం అనేది ఇక్కడ వచ్చా కూడా చెప్తే వద్దన్నారు. అలా కానీ నేను నాకు ఇష్టం లేదు, నాకు చేయొద్దన్నారు. కానీ మనం గౌరవించుకుంటే పీఠానికి చాలా సేవ చేసుకుంటారు వారు. కనుక మనందరూ కూడా అనేదా భావించకుండా వారి యొక్క సత్కారాన్ని అందరూ కూడా ఆనందంతో వీక్షించారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున స్వామి యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో ఆరాధనలో పాల్గొన్నటువంటి సభా సభ్యుల పేర్లు: మఠాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఏలూరు శాఖ ఆశ్రమం ఆరాధనలు. స్వామి పుట్టినరోజు ఆరాధన కార్యక్రమం 31/1/2025. శ్రీ దండు లక్ష్మి గారు మరియు